మోహన్ కానీ లోకేష్ బాబు గారు కానీ లేదా వేదిక పైన ఉన్న ఎవరిని చూసినా కూడా వాళ్ళ వెనకాల వాళ్ళ ఆ స్థాయికి చెందడానికి వాళ్ళు పడ్డ శ్రమ, వాళ్ళు చేసిన కృషి, వాళ్ళ అంకిత భావం మీకు భవిష్యత్తులో ఒక గోల్ ఉండాలి. ఏం కావాలి, ఏం పడిందంటే అది ఉప్పు నీరైపోద్ది. అదే వర్షం చుక్క ఒక పారుతున్న నదిలో పడిందంటే అదొక పంటకి ప్రాణం ఇచ్చే మంచినీరు అవుతుంది. అదే వాన చుక్క ఒక కాలుతున్న పెనం మీద పడిందంటే జస్ట్ ఊరికి ఆవిరైపోద్ది. కానీ అది ఒక తామరాకు మీద పడిందంటే ఒక ముత్యం లాగా మెరుస్తుంటుంది. కానీ అదే వాన చుక్క ఒక ఆలు చెప్పులు పడిందంటే ఒక నిజమైన ముత్యం అవుతా ఉంది. ఏదైతే వాన చుక్కతో అది కామన్, కానీ అది పడే స్థానం పడిన ఫలితం మారుతా ఉంది. నేను మీ అందరికీ ధైర్యంగా చెప్పగలను, వీరందరూ మీరు వాన చుక్కలు లాంటి వాళ్ళు. ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అనే ఆలు చెప్పులో మీరు పడ్డారు. వీరందరూ కూడా మంచి విచారాలు, మీ అందరి భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో భద్రంగా ఉంది. మీరు ఏది కోరుకున్నారో. ఈరోజు మా సంస్థ సైన్స్ తరఫున ఒక 50 AI ల్యాబ్స్ని ఇనాగ్రేట్ చేస్తున్నాము. అందులో 28 గంటా శ్రీనివాసరావు గారు మా ప్రీతం స్నేహితుడు, ఆయన కాన్స్టిట్యుయెన్సీలో 28 స్కూల్స్లో ఇనాగ్రేషన్ చేస్తాము. మీరు అందరూ అడగచ్చు, ఎందుకు ఈ AI నేర్పిస్తున్నారు, AI గురించి ఎందుకు మాట్లాడుతున్నారని. అంటే మీకు ఇప్పటి నుంచి నేర్పిస్తే మీరు చాలా బాగా ఈ పర్టికులర్ ఇనిషియేటివ్తో బాగా పైకి వస్తారని చెప్పి ఆశతో ఈ AI స్కూల్స్ని స్టార్ట్ చేస్తాం. అలాగే మీరు కూడా తొందరగా AI నేర్చుకుంటారని అనుకుంటున్నాం. ఈ ఇనిషియేటివ్ ద్వారా మేము ఏం చేస్తున్నామంటే హార్డ్వేరు, సాఫ్ట్వేరు, ఆ తర్వాత బిల్డింగ్ బ్లాక్స్ కోసం టూల్స్, ఇవి 3 మన స్కూల్స్లో ప్రస్తుతానికి ఇన్స్టాల్ చేశాము. మన టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము, చేస్తున్నాం. ఈ 3 విషయాలు చేస్తున్నాం అన్నమాట. దీనివల్ల జరిగేది ఉంది. ఆ తర్వాత చాలా వాటిని మీ చేతులతో బిల్డ్ చేయగలుగుతారు. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా మీరు మాట. ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి పేరే గౌరవనీయులు బివి మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పినట్లు గురువు గారు నన్ను చిన్నప్పటి నుంచి చూశారు. మోహన్ రెడ్డి గారు మేము అందరం పిలిచేవారు. 1991లో ఇప్పుడున్న సైన్స్ కంపెనీని స్థాపించి ఈరోజు సుమారుగా 16,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న వ్యక్తి మోహన్ రెడ్డి గారు. కేవలం మన దేశం, కేవలం మన రాష్ట్రం, మన దేశమే కాదు, 22 దేశాల్లో ఈరోజు సైన్స్ కంపెనీని నడిపిస్తున్న వ్యక్తి మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ పాఠశాలల్లో AI ల్యాబ్స్కి ఏర్పాటు చేసిన వ్యక్తి మోహన్ రెడ్డి గారు. ఇక్కడ మీరందరూ అనుకోవచ్చు AI వల్ల మాకేంటని. మీరందరూ ఇక్కడ కూర్చున్న పిల్లలు యూఆర్ఆర్ ఫ్యూచర్. ఈ AI వల్ల మనం చేస్తున్న రెగ్యులర్ పనులన్నీ కూడా టెక్నాలజీ చేసే పరిస్థితికి వచ్చింది. సో మారుతున్న క్రమంలో మన కరికులంలో మార్పు రావాలి, మన ల్యాబ్స్లో మార్పు రావాలనేది బలంగా ప్రభుత్వం నమ్ముతుంది. అందుకే మీరు చూస్తే మీ టెక్స్ట్ బుక్స్ అప్గ్రేడేషన్ దగ్గర నుంచి, ఎగ్జామినేషన్ ఫార్మాట్ మార్చే దగ్గర నుంచి అనేక సంస్కరణలు మీకోసం మేము తీసుకొచ్చాం. ఒక్కసారి కానీ మనం చూస్తే ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ప్రింటింగ్ ప్రెస్ కీలకమైన పాత్ర వహించింది. ఏకంగా ఎలక్ట్రిసిటీ, ఆటోమోటివ్, ఏరోప్లేన్స్, వ్యాక్సిన్స్, ఇట్లా అనేక టెక్నాలజీస్ వల్ల మ్యాన్ కైండే ముందరికెళ్ళే పరిస్థితి. అలాంటి టెక్నాలజీ మళ్ళీ ఈరోజు AI మనకి చూపిస్తుంది. నేను ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ ఒక విషయం ఆలోచించమంటున్నా. AI ద్వారా మనం ఎదుర్కొంటున్న ఏ సమస్య మనకి పరిష్కారం జీవితాల్లో
ఎలాంటి మార్పు తీసుకురావాల్సిన విషయం ఒక్కసారి మిమ్మల్ని అందరినీ నేను ఆలోచించమంటున్నా. ఈరోజు నేను ఒక స్కూల్కి వెళ్ళి అక్కడ ల్యాబ్లో చూసా, పిల్లలు ఏఐ వాడి వాటర్ ఎలా మొక్కలకి అందించాలనేది కూడా చూపించారు. ఒక దగ్గర నీరు పడితే విండ్ స్క్రీన్ వైపర్ ఆటోమేషన్ ఎలా చేయొచ్చు అనేది కూడా వాళ్ళు చాలా సింపుల్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. డిజిటల్ ఎలా మన జీవితంలో మార్పు తీసుకొస్తుందనేది చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తాం జరిగింది. నేను ఇక్కడున్న పిల్లలందరికీ 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. జీవితంలో మనందరం ఒక లక్ష్యం పెట్టుకోవాలి. అంటే 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో ఎంత మార్కులు తీసుకొద్దాం, దాని తర్వాత మనం ఇంజనీరింగ్ ట్రాక్కి వెళ్దామా, అంటే ఎంపీసీకి వెళ్దామా, బైపీసీకి వెళ్దామా, ఎంబైపీసీకి వెళ్దామా, లేదంటే సిఈసీకి వెళ్దామా, ఇతర ట్రాక్స్కి వెళ్దామని ఇప్పటి నుంచే మనం ఆలోచించాలి. ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఆ టార్గెట్ కోసం అహర్నిశలు కష్టపడాలి. టార్గెట్ సాధించడం అంత ఈజీ కాదు, చాలా కష్టపడాలి. కేంద్రంలో ప్రధానమంత్రి గారు కానివ్వండి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇద్దరు అహర్నిశలు కష్టపడుతున్నారు కనుకనే మన జీవితాలు మనం ముందరికి తీసుకెళ్ళగలుగుతున్నాం. దేశం సరైన దారిలో నడుస్తుంది. కష్టపడాలి. కానీ మనం అనుకుంది ఎప్పుడు సాధించలేకపోవచ్చు, బాధపడకూడదు. ఒక ఫెయిల్యూర్ జరిగితే జీవితంలో అది మనలో కసి పెంచాల, ఫైర్ రావాలా. ఎస్, నేను అనుకుంది సాధిస్తానని ఆ రోజు నుంచి మీరు ఆలోచించాల. నేను కూడా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 2019 ఎన్నికల్లో నేను పోటీ చేశా, ఓడిపోయా. 5,300 ఓట్లతో ఓడిపోయా. ఓడిపోయిన రోజు నాకు బాధ కలిగింది, ఆవేదన కలిగింది. కానీ ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచి 5 సంవత్సరాలు అక్కడనే కష్టపడి 91,000 మెజారిటీతో ఆ సీటు నేను గెలిచా. ఆ హంగర్ అనేది ఉన్నప్పుడే మనం అనుకున్న లక్ష్యాలు మనందరం సాధించగలుగుతాం.